వెల్కమ్ టు GTPL న్యూస్. వార్తలకు ముందుగా హెడ్లైన్స్. పంచాయతీ పోరులో కాంగ్రెస్ హవా. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సగానికి పైగా సర్పంచ్ పదవులను కైవసం చేసుకున్న కాంగ్రెస్. మూడో విడత పంచాయతీ పోరు ప్రచారానికి తెర. చివరి రోజు జోరుగా ప్రచారం సాగించిన అభ్యర్థులు. పెద్దపల్లి జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం. భయాందోళన చెందుతున్న సింగరేణి ఓపెన్ కాస్ట్ సమీప గ్రామాల ప్రజలు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నూతన సర్పంచులను సన్మానించిన కేటీఆర్. సర్పంచులను వేధిస్తే ఊరుకోమని, ప్రతి జిల్లాలో బీఆర్ఎస్ లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామని స్పష్టీకరణ. ప్రచారం ముగియడంతో 5 అంతకంటే ఎక్కువ మంది భూమి కూడితే చర్యలు తప్పవని కరీంనగర్ సిపి హెచ్చరిక. 5 మండలాల్లో నిషేధాజ్ఞలు అమలు. వేములవాడ మండలం చింతలటానాలో మృతి చెందిన సర్పంచ్ అభ్యర్థి మురళి కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్. మురళి కుటుంబానికి అండగా ఉంటామని వెల్లడి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. శంకర్పట్నం మండలంలో 27 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా అంబాల్పూర్ గ్రామంలో 1 ఓటు తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి వడ్లకొండ వెంకటేష్ విజయం సాధించగా, చిన్న వెంకయ్యపల్లి బీఆర్ఎస్ అభ్యర్థిని నాగలక్ష్మి 5 ఓట్ల తేడాతో విజయం సాధించగా, కరీంపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని ఎగ్గని శ్రీలత 3 ఓట్ల తేడాతో గెలుపొందడంతో బీజేపీ అభ్యర్థిని గాండ్ల విజయ రీకౌంటింగ్కు పట్టుబడడంతో అధికారులు మళ్లీ రీకౌంటింగ్ చేయగా ఫలితం వచ్చే వరకు ఆలస్యమైంది. చివరకు కాంగ్రెస్ అభ్యర్థిని శ్రీలత గెలిచిందని ప్రకటించారు అధికారులు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 17న జరగనున్న 2వ విడత పంచాయతీ పోలింగ్ సందర్భంగా పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు సిపి గౌస్ ఆలం తెలిపారు. కరీంనగర్ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని శాంతి భద్రతల పరిరక్షణ, ఎన్నికల ప్రశాంత నిర్వహణ కోసం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని ప్రకటించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని హుజురాబాద్, జమ్మికుంట, ఇల్లంతకుంట, సైదాపూర్, వీణవంక మండలాల పరిధిలో ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని తెలిపారు. ఈ మండలాల పరిధిలో 5 లేదా అంతకంటే ఎక్కువ మంది భూమి కూడటం లేదా సమావేశం కావడం పూర్తిగా నిషేధించబడిందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నూతన సర్పంచులను కేటీఆర్ సన్మానించారు. సర్పంచులను వేధిస్తే ఊరుకోమని హెచ్చరించారు. రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన సర్పంచులను ఇబ్బంది పెట్టాలని చూస్తే సహించేది లేదని, వారి రక్షణ కోసం ప్రతి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ తరపున ప్రత్యేక న్యాయ విభాగాన్ని, లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. సిరిసిల్లాలోని తెలంగాణ భవన్లో జిల్లాలో టీఆర్ఎస్ తరపున సర్పంచ్, ఉప సర్పంచ్గా గెలుపొందిన వారిని కేటీఆర్ సన్మానించారు. గెలిచిన అభ్యర్థులను అభినందిస్తూ వారికి భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ మద్దతుదారులు కాంగ్రెస్ పార్టీ బెదిరింపులకు భయపడొద్దని కేటీఆర్ భరోసా ఇచ్చారు. మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం, ఇబ్బంది పెడతామని ఎవరైనా అధికారులు కానీ, పాలకపక్ష నేతలు కానీ బెదిరిస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించకండి, వెంటనే పార్టీని సంప్రదించండి. మీకోసం ప్రతి జిల్లాలో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నాం. అరగంటలో పార్టీ యాంత్రాంగం మీకు అండగా నిలుస్తుందని తెలిపారు. కోర్టు ద్వారా మన హక్కుల కోసం కొట్లాడుదామని కేటీఆర్ స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధంగా గ్రామాలకు రావాల్సిన ఫైనాన్స్ కమిషన్ నిధులను ఎవరు ఆపలేరని, ఆ నిధులు సాధించుకునే బాధ్యత తాము తీసుకుంటామని హామీ ఇచ్చారు. కేవలం 2 ఏళ్ల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని కేటీఆర్ విమర్శించారు. రైతు బంధు, రుణమాఫీ, పెన్షన్లు, మహిళలకు తులం బంగారం వంటి హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 40 నుండి 70% స్థానాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలవడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. అలంకారప్రాయంగా కాకుండా గ్రామాభివృద్ధికి సాధనంగా వాడుకోవాలని కేటీఆర్ సూచించారు. వేములవాడ మండలం చింతలటానాలో మృతి చెందిన సర్పంచ్ అభ్యర్థి మురళి కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు.
వేములవాడ అర్బన్ మండలం చింతల్టానా సర్పంచ్గా పోటీ చేసి పోలింగ్ ముందు గుండెపోటుతో మృతి చెందిన బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి చెర్ల మురళి కుటుంబాన్ని బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. మురళి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కేటీఆర్ ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మృతి చెందిన మురళి సర్పంచ్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందారు. సజీవంగా లేని మురళి గెలిచిన నేపథ్యంలో ఎన్నికల అధికారులు అధికారికంగా ఫలితాన్ని ప్రకటించకుండా ఎన్నికల కమిషన్కు నివేదించారు. ఇంకా ఎన్నికల కమిషన్ దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మురళి కుమారుడు దుబాయ్లో పనిచేస్తున్నారని ఆయనకు దుబాయ్లో అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే మృతుని కుమార్తె బి ఫార్మసీ చేస్తుందని, ఆమె పై చదువుల కోసం తమ పార్టీ అండగా నిలబడుతుందని, ఎం ఫార్మసీ చదివితే తమ మెడికల్ కాలేజీలో చదివించనున్నట్లు వేములవాడ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు తెలిపారు. మురళి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమకు అన్ని విధాల ఆదుకుంటానని చెప్పిన కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. నమస్కారం. నేను రీసెంట్ ఎలక్షన్స్లో సర్పంచ్గా గెలిచిన చెర్ల మురళి కొడుకుని. ఇందాకే కేటీఆర్ సార్ గారు వచ్చారు. వచ్చి మా కుటుంబానికి ధైర్యం చెప్తారు. చెల్లె స్టడీ మరియు చెల్లె జాబ్ వచ్చే వరకు వారు చూసుకుంటారని మాకు భరోసా ఇచ్చారు. కేటీఆర్ సార్ గారికి మా ఊరి పెద్దలకు థ్యాంక్స్. అందరికీ నమస్కారం. నా పేరు ఐశ్వర్య, చెర్ల మురళి పాపని. రీసెంట్గా సర్పంచ్గా గెలిచారు చింతల్టానా గ్రామం. ఇందాకే కేటీఆర్ సార్ వచ్చారు. మా చదువులు కానీ మా కుటుంబానికి భరోసా ఇచ్చారు. నాకు జాబ్ కానీ పై చదువులు కానీ సారే చూసుకుంటా అని ధైర్యం ఇచ్చారు. థ్యాంక్ యూ. రామగుండం సింగరేణి సంస్థ మూతపడిన ఓపెన్ కాస్ట్ 4 సమీపంలో గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు పెద్ద పులి సంచరిస్తుందని తెలిపారు. పులి అడుగులను పట్టాభి శాఖ అధికారులు గుర్తించారు. పక్కనే ఉన్న మంచిర్యాల జిల్లా సరిహద్దు ప్రాంతంలో నిన్నటి వరకు సంచరించిన పులి గోదావరి నది దాటి పెద్దపల్లి జిల్లా సింగరేణి OCP 4 పక్కనే ఉన్న లింగాపూర్ గ్రామ సమీపంలోని శ్మశాన వాటిక సమీపంలో పులి అడుగులను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. దీంతో సమీప గ్రామాల ప్రజలు, వ్యవసాయ కూలీలు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు పులిని ట్రాక్ చేసే పనిలో ఉన్నారు. డ్రోన్ సహాయంతో పులి దిశ ఎటువైపు సంచరిస్తుంది అని దానిపై దృష్టి సాధిస్తామని చెప్పారు. ప్రజలు ఒంటరిగా ఎవరు ఓపెన్ కాస్ట్ ప్రాంతాల సైడు వెళ్లొద్దని గ్రామ ప్రజలకు ఫారెస్ట్ అధికారులు సూచించారు. పంచాయతీ సంగ్రామంలో 3వ విడత పోలింగ్ జరిగే గ్రామాల్లో ప్రచారానికి తెరపడింది. చివరి రోజు అభ్యర్థులు జోరుగా ప్రచారం సాగించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ నెల 17న 408 గ్రామాల్లో పోలింగ్ జరుగుతుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియడంతో చివరి రోజున అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం సాగించారు. అభ్యర్థులతో పాటు రాజకీయ పార్టీల ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పలు చోట్ల ప్రచారం చేశారు. మహిళలు బొట్టు పెట్టి ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు. 3వ విడతలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 408 సర్పంచ్ పదవులకు 20 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. 3736 వార్డులకు 1000కి పైగా వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ప్రచారానికి తెరపడడంతో పలు చోట్ల ఓటర్లను ప్రలోభపెట్టే పనిలో అభ్యర్థులు నిమగ్నమయ్యారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. మద్యం షాపులు మూతపడ్డాయి. మెట్పల్లి పట్టణంలోని సూర్యోదయ స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. పూర్వ విద్యార్థులు ఒకే వేదికపై హాజరై సందడి చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో 1999-2025 బ్యాచ్ సూర్యోదయ స్కూల్ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం జరిగింది. ఉపాధ్యాయులు, విద్యార్థులు మాట్లాడుతూ అందులో భాగంగా ఒకరి సమస్యలు ఒకరు తెలుసుకొని వారు చేస్తున్న ఉద్యోగాలు చేసుకుంటూ చిన్ననాటి వారి స్కూల్లో జరిగిన మధురమైన జ్ఞాపకాలను, అనుభూతులను ఒకరికొకరు పంచుకున్నారు. పాఠశాల యాజమాన్యం మాకు నేర్పించిన విద్యను గుర్తు చేసుకుంటూ క్రమశిక్షణ గల ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు నేర్పిన పాఠాలను గుర్తు చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో గురువుల పాత్ర గుర్తించి విద్యార్థి యొక్క దిశ నిర్ధారించే ముఖ్య పాత్రులు గురువులు. ఈ రోజు ఎవరైతే ఉన్నారో గురువుల యొక్క పాత్రను గుర్తు చేసుకుంటూ పాత రోజులను గుర్తు చేసుకున్నాము. ప్రతి విద్యార్థి ఒక జీవితంలో ముఖ్య పాత్ర గురువులది. తల్లిదండ్రి తర్వాత గురువులే అని విద్యార్థులు అన్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ఉపాధ్యాయులు రాజ్ కుమార్, రాజేశ్వర్ గౌడ్,
ప్రిన్సిపల్ విజయ, ఉమారాణి, మనోజ్, పిటి కిషన్, తోటి విద్యార్థులు రాజేందర్, అరుణ్ కుమార్, మహేష్, సందీప్, నాగరాజు, సుష్మా, మమత, స్వప్న, నర్సారెడ్డి, ఫిరోజ్, వంశీకృష్ణ, శివ, అజార్, చరణ్ తదితరులు పాల్గొన్నారు. సెలబ్రేషన్గా అందరూ ఇక్కడ కలుసుకున్నాం. ఈ 25 years సెలబ్రేషన్ అనేది ఇట్స్ ఏ బిగ్ టాస్క్ టు వి అచీవ్ దే. దాని వెనకాల మేము ఒక్కొక్క పొజిషన్స్లో ఇప్పుడు ఉన్నాము. దాని వెనకాల మాకు ఎంతో సహకరించిన మా కరస్పాండెన్స్ సార్ కానీ, మా హెడ్ మాస్టర్ గారు కానీ, మా రాజు సార్, రాజేశ్వర్ సార్, విజయ మేడం, మా హిందీ సార్ మనోజ్ కుమార్ సార్, మా పీటీ సార్, గంగాధర్ సార్, మా మేడం హుమా మేడం గారు, వీళ్ళందరి సపోర్ట్తో మేము ఈ రోజులలో ఒక్కొక్క పొజిషన్స్కి వచ్చాము. సో అప్పుడు మేము ఏదో ఓకే లైఫ్ అంటే ఎలా ఉంటుందనేది మాకు ఏం తెలియదు. కాకపోతే మమ్మల్ని మంచి మార్గంలో చూపిస్తూ మా సార్లు వెనక మా ఉంటూ, అరే ఇది చదివితే ఇలా ఉంటారా, అలా చదివితే అలా ఉంటారా అని ఎన్నో సందర్భాలు చెప్పినవి ఉన్నాయి. కానీ ఆనెస్ట్గా చెప్పాలంటే అప్పుడున్న ఏజ్లో మనకు అంత మైండ్కి వచ్చేది కాదు. కాకపోతే స్టెప్ బై స్టెప్ ఎదుగుతున్న కొద్దీ మా ఉపాధ్యాయులు చెప్పే విషయాలు ఎప్పుడూ గుర్తుకొస్తుంటాయి. సో వీ రియల్లీ బ్లెస్డ్ టు బీ పార్ట్ ఆఫ్ ద శ్రీ సూర్యోదయ హై స్కూల్. ఎందుకంటే మేము ఎక్కడ ఉన్నా కానీ కూడా ఫస్ట్ వచ్చేది మీరు ఎక్కడ 10th పాస్ అయ్యారో అని అడుగుతారు. ఫస్ట్ ఇంటర్ అడగరు, మీరు ఏదైనా ఎంసీఏ చేస్తారో ఎక్కడ అడగరు అనేది. ఎందుకంటే మనం ఏదైనా ఇల్లు కడుతుంటే గట్టి పునాది మంచిగా ఉంటే బాగుంటుంది కదా. అదే సేమ్ కూడా చిన్నప్పటి నుండి స్కూల్ ఏదైతే స్ట్రాంగ్ ఉంటుందో మనం ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నామంటే ఆ స్కూలే కారణం. సో వి జస్ట్ నీడ్ టు బి appreciate all our teachers. We just need to give the big applause to all our teachers first. కరీంనగర్ కిసాన్ నగర్లో బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు సోమిడి వీణ వినూత్న నిరసనకు దిగాడు. కరీంనగర్ మున్సిపల్ అధికారుల పాలకుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ గుంతలు పడ్డ రోడ్డుపై పారుతున్న డ్రైనేజీ వాటర్లో పొర్లు దండాలు తీశాడు. 3వ డివిజన్ పరిధిలోకి కిసాన్ నగర్లో అభివృద్ధి పనుల గురించి మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతో పొర్లు దండాలు నిరసన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అధికారులు పాలకులు గత 10 ఏళ్లుగా పట్టించుకోకపోవడంతో రోడ్లు డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశాడు. కాలనీ ప్రజలు ఇబ్బందులను అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకుపోయినా ప్రయోజనం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు పాలకులు స్పందించి రోడ్లు డ్రైనేజీలు కాలువలు నిర్మించాలని కోరారు. సిటీ పరిధిలోని కిసాన్ నగర్ పాత 3వ డివిజన్ డిలిమిటేషన్ అయిన తర్వాత 29వ డివిజన్ పేరుకు మాత్రమే స్మార్ట్ సిటీ, అభివృద్ధిలో మాత్రం శూన్యం. గత 10 సంవత్సరాలుగా అధికారంలో టీఆర్ఎస్ పార్టీ, కార్పొరేటర్ అదే పార్టీ, మేయర్ అదే పార్టీ, మంత్రి అదే పార్టీ, ముఖ్యమంత్రి కూడా అదే పార్టీ. కానీ అభివృద్ధి చూస్తే అన్ని రంధ్రాలు ఉన్న రోడ్లు, మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ, వర్షం పడితే మోరీలు మొత్తం ఇంట్లోకి తెచ్చుకొని వస్తూ ఉంటాయి. బీజేపీ పార్టీ తరఫున మేము ఈరోజు నిరసన కార్యక్రమం జరిపించినాం. పొర్లు దండాల ప్రోగ్రాం గతంలో 10-15 సార్లు జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా పంచాయతీ ఎన్నికల్లో 2వ విడతల్లో గెలిచిన సర్పంచులు నూతన ఉత్సాహంతో సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఉమ్మడి కరీంనగర్లో పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్కు అనుకూలంగా ప్రజలు తీర్పు ఇస్తున్నారు. 2 విడతల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 816 గ్రామాల్లో ఎన్నికలు జరగగా 50% పైగా గ్రామాల్లో కాంగ్రెస్ మద్దతుదారులే సర్పంచులుగా గెలిచారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కు పర్వాలేదన్నట్లుగా ఫలితాలు ఉన్నప్పటికీ బీజేపీ మద్దతుదారులు సైతం సత్తా చాటారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో 65 గ్రామాల్లో బీజేపీ మద్దతుదారులు సర్పంచులు గెలుపొందగా పెద్దపల్లి జిల్లాలో బీజేపీ ఒక్క గ్రామంలో కూడా గెలవని పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లాలో 2 విడతల్లో 816 పంచాయతీల్లో 445 సర్పంచ్ పదవులు కాంగ్రెస్ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. 224 గ్రామాల్లో బీఆర్ఎస్, 65 గ్రామాల్లో బీజేపీ మద్దతుదారులు విజయం సాధించారు. ఏ పార్టీకి సంబంధం లేని వారు 85 గ్రామాల్లో సర్పంచులుగా గెలిచారు. చివరి విడత 17న జరిగే పోలింగ్లో మెజార్టీ స్థానాలు గెలుచుకునేందుకు 3 ప్రధాన పార్టీల మద్దతుదారులు పోటీ పడుతున్నారు. 2వ విడతలో పలుచోట్ల వింతలు విశేషాలు చోటు చేసుకున్నారు. మానకొండూరు మండలం ముంజంపల్లిలో రవీంద్రాచారి, శంకరపట్నం మండలం అంబాల్పూర్లో వెంకటేశం ఒక్క ఓటుతో సర్పంచ్గా విజయం సాధించారు.
తిమ్మాపూర్ మండలం పోలంపల్లిలో పంచాయతీ ఫలితం ఉత్కంఠ ఉద్రిక్తతకు దారితీసింది. 3 ఓట్ల తేడాతో గుంటి లావణ్య గెలుపొందగా ప్రత్యర్థికి రీకౌంటింగ్ చేయించారు. రీకౌంటింగ్లో ఓట్ల తేడా వచ్చిందని గుంటి లావణ్య మద్దతుదారులు ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు చెదరగొట్టారు. చివరకు సిపి గౌస్ ఆలం ఆ గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని చక్కదిద్దడంతో ఎన్నికల అధికారులు 3 ఓట్ల తేడాతో గుంటి లావణ్య గెలుపొందినట్లు ప్రకటించారు. బుడి జ్ఞానేశ్వరికి 832 వచ్చినాయి. 3 ఓట్ల తేడా రావడం వల్ల రీకౌంటింగ్కు వాళ్ళు కోరేరు, వాళ్ళు రిటర్న్లో ఇస్తే రీకౌంటింగ్ చేసినాం. తర్వాత సేమ్ వచ్చింది రిజల్ట్. అంటే బయట వేరే ప్రచారం చేస్తారు 20 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. 20 రాలి ఎంతతో ఎంత వచ్చింది? ఆయన ఉన్నాడు అభ్యర్థి గెలిచే టైంకి ఇప్పుడు ఎవరికి మొత్తం అంటే సేమ్ వచ్చినాయి. అంటే సేమ్ అంటే ఫస్ట్ కౌంట్ దానికి క్లారిఫై అయిందా సార్? అంటే ఇప్పుడు విజేత ఎవరు సార్? విజేత గుంటి లావణ్య. కరీంనగర్ జిల్లా శంకర్పట్నం మండలంలో 2వ విడతలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 3 సర్పంచ్ అభ్యర్థులు స్వల్ప తేడాతో విజయం సాధించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 816 గ్రామాలు పంచాయతీ ఎన్నికలు ముగియడంతో గెలిచిన నూతన సర్పంచుల సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఎన్నికల అధికారుల నుంచి గెలిచిన ధృవీకరణ పత్రాలను అందుకొని ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తామంటూ ఓటర్లను కలిసి కృతజ్ఞతలు తెలుపుతూ సంబరాలు జరుపుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితమే అయినప్పటికీ పలు గ్రామాల్లో పార్టీల ప్రభావంతో రాజకీయాలు కొనసాగుతున్నాయి. చిగురు మామిడి మండలం రామంచ గ్రామ సర్పంచ్గా ఒంటెల కిషన్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందారు. 1488 ఓట్లు పోల్ కాగా కిషన్ రెడ్డికి 715 ఓట్లు లభించాయి. 340 ఓట్ల మెజారిటీతో మాజీ సర్పంచ్ తిరుపతి రావుపై గెలుపొందారు. గ్రామాభివృద్ధికి ప్రజల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. కరీంనగర్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా మందుబాబు హల్చల్ చేశాడు. మద్యం మత్తులో ఏకంగా పోలీసు వాహనంపైకి ఎక్కి డ్యాన్స్ చేశాడు. శంకర్పట్నం మండలం మెట్పల్లిలో మందుబాబు హడావిడి హల్చల్తో పోలీసులు నిర్గాంతపోయారు. ఎన్నికల సందర్భంగా మెట్పల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మద్యమత్తులో పోలీసు వాహనంపైకి ఎక్కి డ్యాన్స్ చేశాడు. వెంటనే పోలీసులు అతన్ని కిందకు దింపే ప్రయత్నం చేయగా పోలీసులపైనే పడిపోయాడు. మద్యం మత్తులో ఆ వ్యక్తి చేసిన హల్చల్కు పోలీసులు ఆశ్చర్యపోయి తగిన బుద్ధి చెప్పారు. పలుచోట్ల మందుబాబులతో పాటు వారికి మద్దతుగా గ్రామస్తులు హడావిడి చేయడంతో పోలీసులు చెదరగొట్టారు. ముత్తారం గ్రామంలో సర్పంచ్ ఉప సర్పంచ్ ఎన్నికలు ముగిసిన అనంతరం పోలింగ్ సెంటర్ వద్ద భారీగా జనాలు గుమిగూడటంతో ఉద్రిక్తతకు దారి తీయడంతో పోలీసులు చెదరగొట్టగా వృద్ధుడికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసుల తీరును నిరసిస్తూ గ్రామస్తులు ఆందోళన దిగడంతో ఆ గ్రామానికి ఏసీపీ మాధవి చేరుకొని శాంతింపజేశారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. పంచాయతీ పోరులో కాంగ్రెస్ హవా. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సగానికి పైగా సర్పంచ్ పదవులను కైవసం చేసుకున్న కాంగ్రెస్. మూడో విడత పంచాయతీ పోరు ప్రచారానికి తెర. చివరి రోజు జోరుగా ప్రచారం సాగించిన అభ్యర్థులు. పెద్దపల్లి జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం. భయాందోళన చెందుతున్న సింగరేణి ఓపెన్ కాస్ట్ సమీప గ్రామాల ప్రజలు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నూతన సర్పంచులను సన్మానించిన కేటీఆర్. సర్పంచులను వేధిస్తే ఊరుకోమని, ప్రతి జిల్లాలో బీఆర్ఎస్ లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామని స్పష్టీకరణ. ప్రచారం ముగియడంతో 5 అంతకంటే ఎక్కువ మంది భూమి కూడితే చర్యలు తప్పవని కరీంనగర్ సిపి హెచ్చరిక. 5 మండలాల్లో నిషేధాజ్ఞలు అమలు. వేములవాడ మండలం చింతలటానాలో మృతి చెందిన సర్పంచ్ అభ్యర్థి మురళి కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్. మురళి కుటుంబానికి అండగా ఉంటామని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.